నమస్తే. పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన అభినందన్ విజువల్స్ ని మేము ప్రసారం చేయడం లేదు. హెచ్ఎంటీవీ ఒక బాధ్యతాయుతమైన ఛానల్. దేశం యుద్ధం అంచున ఉన్నప్పుడు మరింత బాధ్యతగా మెలగాలన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తోంది హెచ్ఎంటీవీ. అభినందన్ త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని, పాకిస్తాన్కు బుద్ధిని ఆ దైవం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ బులెటిన్ని ప్రారంభిస్తున్నాం. మాజీ సైనికాధికారి కొడాలి రామశేషాద్రిరావు విజయవాడ స్టూడియోలో ఉన్నారు. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో మాజీ సైనికాధికారి కొడాలి రామశేషాద్రిరావుతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామశేషాద్రిరావు గారు నమస్తే అండి. శేషాద్రిరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మీరు చూస్తున్నారు, గత 3 రోజులుగా భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వాళ్ళు జరిపినటువంటి పుల్వామాలో జరిపినటువంటి దాడికి ప్రతిక్రియగా మన వాళ్ళు వాళ్ళ యొక్క ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ప్రస్తుతం అయితే ఒక పైలట్, ఒక కమాండర్ వాళ్ళ చేతిలో ఉన్నాడు. ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, ఏం చెప్తారు మీరు? ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు? యూజువల్గానండి, జెనీవా ఒప్పందం ప్రకారం ఆ పైలట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత పూర్తిగా పాకిస్తాన్దే. అయితే అనేక సార్లు గత యుద్ధాల్లో పాకిస్తాన్ ఈ జెనీవా ఒప్పందాన్ని గౌరవించిన దాఖలాలు చాలా తక్కువ. అదే మన ప్రక్క నుంచి భారతదేశం 1971లో 93,000 మంది పాకిస్తానీ సైనికుల్ని ఈ ప్రస్తుత బంగ్లాదేశ్ ఏరియాలో వాళ్ళని బందీలుగా పట్టుకున్నప్పుడు ఆనాడు ఫీల్డ్ మార్షల్ మానెక్ షా ఆయన చాలా దయతో చెప్పారు, సైనికులని గౌరవంగా వారి దేశానికి పంపించాలి, వారి పిల్లలు కుటుంబాలు వాళ్ళతో కలిసే విధంగా మనం తోడ్పడాలి అని వారి మీద చాలా ప్రేమతో చక్కగా రిటర్న్ చేశారు. 93,000 మంది మరలా పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. మరి ఆ సందర్భాన్ని పాకిస్తాన్లో మరి అందరికీ తెలియాలి. అప్పట్లో పనిచేసిన 93,000 మంది సైనికులకి ఖచ్చితంగా ఇది గుర్తుంది. అయినా మన పైలట్ ఎప్పుడైతే వాళ్ళకి చిక్కాడో, మరి తన ముఖం మీద గాయాలు, దెబ్బలు, మరి తనకి కళ్ళకి గంతలు కట్టి చేతులు కూడా వెనక్కి పెట్టి పట్టుకుని, మరి అంత పెద్ద కమాండర్ని కాలర్ పట్టుకుని ఉన్న విజువల్ కూడా నాకు ఎక్కడో ఒక చోట కనిపించింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక బాధ్యతని నిర్వర్తించడానికి, అది కూడా శత్రువు మన భూభాగంలోకి వచ్చినప్పుడు తనని తరుముతూ వెళ్ళాడు. వాళ్ళు కనుక రాకపోతే బహుశా ఈయనకి వెళ్ళే పని లేదు. మన మీద అటాక్ చేస్తే, ఎయిర్ స్ట్రైక్ చేస్తే దాన్ని రిటాలియేట్ చేసే అవకాశం మనకు ఎప్పుడు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చేసిన దానిలో జరిగిన ఘోరం ఏమిటంటే ఆ టెక్నికల్ స్నాగ్, మరి ఆపరేషనల్ ప్రాబ్లము వచ్చి మన విమానం MiG-21 కూలిపోవటం. దాన్ని అనేక రకాలుగా వాళ్ళు కథల్ని మార్చి చెప్పారు. ఒకసారేమో 2 విమానాలు పడిపోయినాయి అని, 2 పైలట్లు పడిపోయారని, ఇంకోసారేమో ఒక పైలట్ దెబ్బతిని ఉన్నాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నామని, ఇంకోసారేమో ఒకతను బందీగా ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడని చెప్పి మాట మార్చి చెప్పారు. అసలు ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, ఒక F-16 విమానాన్ని మన వాళ్ళు కూల్చివేస్తే ఆక్రమిత కాశ్మీర్లో పడిపోయింది. రెండవది దానిని తరుముకుంటూ వెళ్ళినటువంటి మన విమానం కూడా పడిపోయింది. మోరార్లెస్ అదే టైంలో మనది 17 మోడల్, దట్ ఈజ్ రష్యన్ మేక్ 17 AN-17 హెలికాప్టర్ ఒకటి పడిపోతే దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే, అది మరొక విమానం పడిపోయింది. మన భూభాగంలో పడిపోతే
2 విమానాలు అంటే అక్కడ రామశేషాద్రావు పడిపోయినాయని గారు. చెప్పి వక్రీకరించి చెప్పారు. ఇదంతా చూస్తా సార్. అసలు జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది? జెనీవా ఒప్పందం ప్రకారం పట్టుబడినటువంటి, అంటే జనరల్గా ఇలాంటి సందర్భాల్లో పట్టుబడినటువంటి వాళ్ళని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తుంటారని చెప్తూ ఉంటారు. అయితే ఇన్ని రోజుల్లోపా తిరిగి ఆ ప్రత్యర్థి దేశానికి అప్పగించాలి అన్నటువంటి నిబంధన ఏమైనా ఉందా? అసలు ఏం చెబుతోంది? ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే గనక ఎలాంటి చర్యలకు పాకిస్తాన్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఉంటుందండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ని రోజులనే నిబంధన అయితే లేదు, కానీ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని ఆరోగ్యవంతులుగా మానసికంగా శారీరకంగా ఏ రకమైన హింస పెట్టకుండా వారికి కావలసినటువంటి కనీస సదుపాయాలు వాళ్ళకి అందించాలి. ఆ తరువాత ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు మాట్లాడుకున్న తరువాత ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయంలో ఈ POWs ఎక్స్చేంజ్ అని చెప్పి ఉంటుంది. దానికి బాధ్యులైన సైనికాధికారులు వెళ్ళి మన పక్కన ఎవరినన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మనం తీసుకుని ఈ మార్పిడి చేసుకుంటారు. అయితే ఈ ప్రక్రియ ఏమవుతుందంటే పక్కా యుద్ధం జరిగేటప్పుడు అది కొంత లేట్ అవుతుంది. కారణం ఏంటంటే సేఫ్గా రాలేరు, ఎందుకంటే సేఫ్గా తీసుకొచ్చే టైంలో ఏదన్నా ప్రమాదం జరగవచ్చు అని చెప్పి, అందుకని కొంత వెసులుబాటు జరిగిన తర్వాత అనుకూలంగా ఉన్న సమయంలో చేస్తారు. దానికి మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వారం రోజులు గడువు ఇచ్చింది. వారం రోజుల లోపల పంపించండి అని. ఇప్పుడు ఏమిటంటే కంటిన్యూస్గా సార్. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మనం చూస్తే గనక పాకిస్తాన్ మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు అమెరికా దగ్గర నుంచి మొదలుకొని రష్యా, ఫ్రాన్స్, అలాగే తాజాగా చైనా కూడా ఒక విధంగా మన భారత్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భద్రతా మండలిలో ఇప్పటికే ప్రతిపాదించడం కూడా జరిగింది. సో ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఈ పెరుగుతున్నటువంటి ఒత్తిడితో దాదాపు పాకిస్తాన్ తలొగ్గే పరిస్థితే కనిపిస్తోందా? తల ఒగ్గక తప్పదండి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. తర్వాత డిప్లొమాటిక్ ఫ్రంట్స్లో అన్ని విధాలా అది నష్టపోయింది. పాకిస్తాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదో ఒక విధంగా అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని, ఆఖరికి యూరోప్లో దాని ఛాయలు లేనటువంటి ప్రాంతాల్లో దేశాల్లో కూడా ఈ ఉగ్రవాదం అనేది పెచ్చురిల్లింది. మరి అమెరికా ఒకప్పుడు పట్టించుకునేది కాదు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ట్విన్ టవర్స్ అటాక్ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఉగ్రవాదం మీద కొంచెం సీరియస్గా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి మరో మార్గం లేదు. ఎవరో కూడా ఈరోజు ప్రపంచంలో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టేబుల్ మీద ఒంటరిగా ఉండటానికి ఎవరు ఇష్టపడరు. ఇచ్చుకుని పుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ పరిస్థితిలో ఉంది కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ జెనీవా ఒప్పందాలను గౌరవించి మన దగ్గర పట్టుకున్నటువంటి వింగ్ కమాండర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వింగ్ కమాండర్ని అభినవ్ని చాలా గౌరవంగా, మర్యాదగా, ఆరోగ్యపరంగా మనకు తిరిగిచ్చి ఏదన్నా తరువాత కనుక డైలాగ్స్ ఉంటే అవి దేశాధినేతల మధ్యలో జరుగుతాయి. అంతేగాని అతనికి హాని తలపెట్టడం అనేది జరగకూడదు. జరిగిందంటే మళ్ళా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీకారం అనేది తప్పదు. ఇప్పుడు 44 సైనికుల్ని చంపి ప్రతీకారం అంటే ఏంటో చూశారు సైలెంట్గా. దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటే ఏదైనా మానవ శరీరంలో ఏదైనా అంతర్భాగం కుళ్ళిపోయిందనుకోండి, సర్జరీ చేసి అంతమట్టుకే దాన్ని తీసేస్తారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్ అంటే బయట మిలిటరీతో, సివిలియన్స్తో ఎవరికి ఏ రకంగానూ సంబంధం లేకుండా ఎవరైతే మనకి హాని తలపెట్టారో వాళ్ళని మాత్రమే ఏరివేయటాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఎంత సునాయాసంగా చేశారంటే, నేను ఎయిర్ ఫోర్స్లో చేశాను 15 సంవత్సరాలు. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఇవన్నీ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్, తర్వాత మిరేజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్ అని చూసేవాడిని. అదృష్టవశాత్తు నేను ఆపరేషన్స్ స్క్వాడ్రన్స్లో, ఆపరేషన్స్ కమాండ్లో పనిచేశాను. అందువలన నాకు కొంత వీటి గురించి ఏమవుతుంది ఫార్వర్డ్ ఏరియాలో అనేది ఒక కనీస పరిజ్ఞానం అనేది 2 యుద్ధాల్లో నాకు ఏర్పడింది, 1965, 1971లో. అయితే ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి వాళ్ళకున్న మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా ఇంతకు ముందరున్న స్ట్రెంగ్త్ కంటే బాగా వీక్ అయిపోయారు. ఎకానమీ ఎప్పుడైతే లేదో వాళ్ళు ఏం చేశారంటే న్యూక్లియర్ వెపన్ ఒక దాన్ని పెట్టుకుని దీన్ని ఉపయోగించడానికి మేము వెనకాడం అనేటువంటి
ఆ స్టేట్మెంట్స్ కూడా గతంలో ఇచ్చిన అయితే సందర్భాలు శేషాద్రిరావు గారు దాన్ని ఏదో బూచిగా చూపించి శేషాద్రిరావు గారు ఏకదాటిగా గనక యుద్ధం జరిగితే 2-3 రోజుల కంటే ఎక్కువగా యుద్ధం చేసేటువంటి పరిస్థితి పాకిస్తాన్కు లేదు అని చెప్తున్నారు చాలామంది డిఫెన్స్ అనలిస్టులు కావచ్చు, చాలామంది ప్రముఖులు. ఇందులో ఎంతవరకు వస్తుంది? వాళ్ళకు ఉన్నటువంటి సామగ్రి కావచ్చు, ట్యాంకర్స్ కావచ్చు, వార్ హెడ్స్ కావచ్చు, మీరేం చెప్తారు? అవును, ఇప్పుడు ఈ కన్వెన్షనల్ వార్ చేయటానికి వాళ్ళ దగ్గర 2-3 రోజుల కంటే కూడా ముందుకు వెళ్ళలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ దుందుడుకు చర్యలు అనేవి అక్కడ సమాలోచన చేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకునే పద్ధతి లేదు. పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు అనేవాళ్ళు మిలిటరీ జుంటా అని. ఆ మిలిటరీ జుంటా చేతుల్లో పవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది అది వాళ్ళకే తెలుసు. ఆఖరికి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత సివిలియన్స్ జాబ్స్ కూడా ఆ మిలిటరీ వాళ్ళకే ఇస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏంటంటే ఆ మిలిటరీ డామినేషన్ అనేది ఉంది కాబట్టి ఆలోచనాపూర్వకంగా చేసేటువంటి నిర్ణయాలు అక్కడ చాలా తక్కువ. దుందుడుకు చర్య చేస్తారేమోనన్న సందేహం అయితే లేకపోలేదు. దానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పి మన ప్రక్క నుంచి కూడా సంకేతాలు వెళ్ళి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి వార్ హెడ్స్ని తీసుకెళ్లే సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా లేదు. వార్ హెడ్స్ ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి, కానీ వినియోగించే ఆ తర్ఫీద్ అనేది వాళ్ళకి లేదని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. మన దగ్గర వాళ్ళు ప్రయోగించినటువంటి మిజైల్స్ని మళ్ళా రిటర్న్ చేసి ఆటో పైలట్ సిస్టమ్ ద్వారా వెనక్కి తిరిగి మళ్లించేటువంటి లేజర్ సిస్టమ్ కూడా ఉందని చెప్పి ఈ మధ్యలో టెక్నాలజికల్గా అది అందరికీ తెలియకుండా తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి దుస్సాహసం అనేది పాకిస్తాన్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆ బూచిని మాత్రం చూపిస్తుంది. మేము వెనకాడము ఈ న్యూక్లియర్ వెపన్స్ను వాడటానికి అనే మాట అక్కడ ఉన్నటువంటి రూలర్స్ గతంలో చెప్పిన సందర్భాలు లేకపోలేదు. దాన్ని చూసి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. యుద్ధం అనేది వస్తే ఇరుపక్షాల నష్టం అనేటువంటి ఇది వివాదాంశరహితం. కానీ ఆ యుద్ధంలో పూర్తిగా కోలుకోలేని పరిస్థితి పాకిస్తాన్కి తప్పదు. ఆ విషయంతో వాళ్ళు కొంత రిఫ్రైన్ అయ్యి వెనకడుగు వేసే పరిస్థితి చాలా ఉంది. అంత దుస్సాహసం చేయలేరు వాళ్ళు. శేషాద్రిరావు గారు, మరికాసేపట్లోనే త్రివిధ దళాధిపతులు కూడా మీడియాతో మాట్లాడతారనేది మనకి తాజాగా వస్తున్నటువంటి సమాచారం. అయితే త్రివిధ దళాధిపతులు వచ్చి ఏం చెబుతారు అంటే ఏ విధమైనటువంటి ఎజెండాతో వీళ్ళు వచ్చేటువంటి, ఎందుకంటే మీరు మాజీ సైనిక అధికారి కాబట్టి ఎలాంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉందంటారు? వీళ్ళు త్రివిధ దళాధిపతులు అంటే వాళ్ళ సన్నద్ధతనే ఈ ప్రజలకి వివరించుతారు. వాళ్ళు ఏ స్థాయిల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సర్వసన్నద్ధత ఎలా ఉంది, ఎంతవరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజుల్లో యుద్ధం అనేటప్పటికీ ఈ త్రివిధ దళాలు కూడా కోఆర్డినేటెడ్గా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాడులు అనేవి ఇంతకు ముందల యుద్ధం అంటే అక్రాస్ ద బార్డర్ అనేది జరిగేది. ఇప్పుడు గగనతలంలో, అలాగే సముద్రాల నుంచి, అలాగే నేల మీద నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మిజైల్స్ అనే వాటిని, క్షిపణుల్ని సముద్రంలో ఓడల నుంచి ప్రయోగించవచ్చు, జలాంతర్గంలోంచి ప్రయోగించవచ్చు, ఆ భూమి మీద నుంచి ఆర్మీ వాళ్ళు ప్రయోగించవచ్చు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విమానాలకి ఆ క్షిపణుల్ని తీసుకెళ్ళి ప్రయోగించవచ్చు. అంటే ఏంటంటే ఆయుధాలని త్రివిధ దళాలు కూడా ఇవాళ ప్రయోగించే స్థితిలో ఉన్నారు. అలాగే మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పాకిస్తాన్కి లేవు. మరి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి విమానాలు వాటిని కూడా న్యూక్లియర్ పవర్ని ప్రయోగించే అవకాశం ఉంది. మనకేంటంటే పూర్తిగా దిగ్బంధం చేసే అవకాశం మనకి 100% ఉంది. అంతెందుకంటే 71 పాకిస్తాన్ వార్లో ఈస్ట్ పాకిస్తాన్ని 24 గంటల్లో, నాకు బాగా గుర్తు, జనరల్ అరోరా అని ఉండేవాళ్ళు, అక్కడేమో జనరల్ నియాజీ అని ఉండేవాళ్ళు, వాళ్ళ సమక్షంలోని 93,000 మందిని పట్టుకుంది. 24 గంటల్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నిర్వీర్యం అయిపోయింది. మరి ఆ పరిస్థితులు అప్పుడే అలా ఉంటే ఇన్ని సంవత్సరాల్లో మనం అంతకంటే చాలా అభివృద్ధి చెందాము. మన ట్రైనింగ్ సిచ్యువేషన్స్ కానీ, తర్వాత అమ్ముల పొదులు సమకూరుస్తున్నటువంటి ఆయుధాలు కానీ, అవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాం ఇప్పుడు మనం. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి సైనికులు టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించే పరిస్థితిలో ఉన్నారు.
ఆ రోజుల్లో ఏంటంటే మా టైంలో టెక్నాలజీనే డెవలపింగ్ స్టేజ్లో ఉండేది, కొంత కొంత ముందు వెనకగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ముందడిగే కానీ వెనకడగ అనేది లేదు. టెక్నాలజీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధునాతనమైన విధానాలని, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లేజర్ గైడెడ్ మిజైల్స్తో కొట్టారు ఈ టెర్రరిస్టు శిబిరాలని. అంటే ఆ లేజర్ గైడెడ్తో వేయటం మూలన ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు టెర్రరిస్టు శిబిరాలు మాత్రమే ధ్వంసమైనవి. ఆ పక్కన ఉన్నటువంటి ఆర్మీ క్యాంప్స్ కానీ, లేకపోతే సివిలియన్స్ ఏరియా కానీ, పంట పొలాల్లో కానీ ఎక్కడ గురి తప్పకుండా ఆ గైడెడ్ లేజర్ అనేది అంత యాక్యురసీగా ఉంటుందన్నమాట. బిన్ లాడెన్ని పాకిస్తాన్లో పట్టుకున్నప్పుడు ఈ లేజర్ గైడెడ్ వెపన్స్ ద్వారా అక్కడికి చేరి ఆ పై భవనాన్ని కూల్చేశారు. ఆ తర్వాత అతను నేల మాళిగల్లో తల దాచుకుంటే తను బయటికి తీశారు. అంటే అదే టెక్నాలజీని ఇవాళ మనం కూడా ఉపయోగించే స్థితిలో ఉన్నాం. అంటే ఏమిటంటే యుద్ధం అనేది కనుక కవ్వింపు చర్యల ద్వారా చేస్తే నిజంగా ఆత్మహత్య సదృశ్యం. మనల్ని కనుక కవ్వింపు చర్యలు చేస్తే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనరల్కి తెలియని కాకపోతే ఏంటంటే ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఒక సార్. అయితే ఇప్పుడు మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామో పాకిస్తాన్ కూడా ఒకవైపు చాలా హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్లోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. చాలా వరకు ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు. పాకిస్తాన్కి ఇండియాకి నడుస్తున్నటువంటి ఏకైక రైలు సర్వీసు సంజౌతా ఎక్స్ప్రెస్ని కూడా అక్కడ బోర్డర్ దగ్గర నిలిపేశారు. సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనుకోవాలా, లేకపోతే భారత్కి భయపడుతున్నారా? ఏంటి వాళ్ళ వైఖరి, ఎలా ప్రస్తుతం వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ 71 యుద్ధాన్ని కనుక గమనించినట్లయితే ఏమవుతుందంటే అండి, నాన్సుడు ధోరణి చెబుతానే ఉంటారు, చేస్తానే ఉంటారు. వాళ్ళకి తెలుసు భారతదేశం మొట్టమొదటి అస్త్రాన్ని ప్రయోగించదు, వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత సమాధానం ఇస్తారు అనేటువంటి పద్ధతి పాకిస్తాన్కి బాగా తెలుసు. మరి ఇవాళ పరిస్థితి అది కాదు, వెంటనే జవాబు ఇచ్చే పరిస్థితి ఉంది మనకి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ పబ్లిక్ కూడా ఈ మిలిటరీ అంటే ఒక రకమైనటువంటి చేత్కారం ఏర్పడుతుంది. డెవలప్మెంట్ అనేది లేదు, ఎకనామికల్గా డిస్ట్రాయ్ అయిపోయారు. ఆర్మీ వాళ్ళు మాత్రం చాలా బాగున్నారు. ఆర్మీ ఆఫీసర్స్ ఎందుకు ఉన్నారంటే దేశాన్ని పణంగా పెట్టి దేశ రక్షణ వ్యవస్థని వాళ్ళ చేతిలోకి తీసుకుని ఈ దౌత్యపరమైనటువంటి గౌరవ మర్యాదలు ఏమీ లేకుండా పొరుగు దేశాలతో తగాదా పడుతున్నారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికీ 5 సార్లు అయిందనే భావన అక్కడ ఉన్నటువంటి సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా పాపులేషన్కి ఖచ్చితంగా తెలిసింది. మరి అలా తెలిసినప్పుడు వాళ్ళని ఏ రకమైనటువంటి సందిగ్ధంలో ఉండకుండా చేయడానికి యుద్ధం వచ్చేసింది. ఎప్పుడు కూడానంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని కొన్ని దేశాలు ప్రకటించి ప్రజల్ని వాళ్ళని మార్గాన్ని మళ్ళిస్తారు, వాళ్ళ ఆలోచన మార్గాన్ని మళ్ళిస్తారు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్ప ఇది అవునా కాదా అని ఆలోచించేది లేకుండా ఆర్మీకి తోడ్పాటు ఇవ్వటం అనేది ప్రతి దేశంలోనూ ఉన్నటువంటి తప్పనిసరి అదే ఆ పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ప్రయోగిస్తుంది. సార్ శేషాద్రావు గారు, చర్చను కొనసాగిద్దాం. దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ కమ్ బ్యాక్ టు యూ.